నెక్స్ట్ యూనిట్ 3 టీక్యూఎంలో యూనిట్ 3 చూద్దాం. ద సిస్టమ్స్ అప్రోచ్. ద సిస్టమ్స్ అప్రోచ్ అంటే ఏంది? అ కంపెనీ ఈజ్ లైక్ అ బిగ్ సిస్టమ్ మేడ్ అప్ ఆఫ్ స్మాలర్ పార్ట్స్. దీస్ పార్ట్స్ ఇంక్లూడ్ ఇన్పుట్ సబ్ సిస్టమ్, పీపుల్ సబ్ సిస్టమ్, అవుట్పుట్ సబ్ సిస్టమ్. ఒక కంపెనీ అనేది ఉంది. ఒక కంపెనీ అనేది అదొక బిగ్ సిస్టమ్ లాగా, ఓకేనా? సిస్టమ్ అంటారు చూడు, అది ఒక బిగ్ కంపెనీ. ఇట్ ఈస్ ద సిస్టమ్. అందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఇన్పుట్ సబ్ సిస్టమ్, పీపుల్ సబ్ సిస్టమ్, అవుట్పుట్ సబ్ సిస్టమ్. ఇన్పుట్ సబ్ సిస్టమ్ అనుకో మెటీరియల్స్, మనీ, మెషిన్స్, వర్కర్స్, ఇవన్నీ ఇన్పుట్ సబ్ సిస్టమ్. పీపుల్ సబ్ సిస్టమ్ అనుకో ఎంప్లాయర్ స్కిల్స్, నాలెడ్జ్, వర్క్ ప్రాసెసెస్, ఇవన్నీ పీపుల్ చేసేది. పీపుల్ ఏం చేస్తారో అది ఆ సబ్ సిస్టమ్. అది అవుట్పుట్ సబ్ సిస్టమ్ అనుకో ద ఫైనల్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గివెన్ టు కస్టమర్స్. అది అవుట్పుట్ సబ్ సిస్టమ్, ఓకేనా? నెక్స్ట్, ఫర్ టీక్యూఎం టు వర్క్ ఆల్ దీస్ సబ్ సిస్టమ్స్ మస్ట్ బి కనెక్టెడ్, వర్క్ టుగెదర్ అండ్ స్మూత్లీ. ఇప్పుడు ఏంది ఒక టీక్యూఎం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ అనేది నీకు ప్రాపర్గా వర్క్ చేయాలనుకో, క్వాలిటీ మంచిగా రావాలంటే ఈ సబ్ సిస్టమ్స్ అన్నీ ఒక్క దగ్గర కనెక్ట్ అయ్యి ఒకరితోనొకరు టచ్లు ఉండి ప్రాపర్గా వర్క్ టుగెదర్ అయితేనే టీక్యూఎం అనేది నీకు కరెక్ట్గా నడుస్తుంది, లేకపోతే నడవదు. ఇఫ్ దే డోంట్, quality problems will rise and lead to losses. 5 steps to achieving system approach. నీకు సిస్టమ్ అప్రోచ్ కావడానికి 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ ఏంది? అవుట్లైన్ ద సిస్టమ్ త్రూ ఐడెంటిఫికేషన్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రాసెసెస్. ఆ సిస్టమ్ని నువ్వు అవుట్లైన్ చేయాలి. ఎట్లా? త్రూ ఐడెంటిఫికేషన్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రాసెసెస్. కొన్ని స్పెసిఫిక్ ప్రాసెస్ని అయితే నువ్వు డెవలప్ చేయాలి, లేకపోతే ఐడెంటిఫై చేయాలి. దాన్ని యూజ్ చేసుకొని ఆ సిస్టమ్ని అవుట్లైన్ చేయాలి. ఓకే, ఆర్గనైజ్ ద సిస్టమ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద గోల్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. నువ్వు ఒక గోల్ సెట్ చేసుకున్నావు. ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఏదైనా సరే చేయాలి, ఎవ్రీ వే పాసిబుల్ చేసుకునేటట్టు నువ్వు ఆ సిస్టమ్ని ఆర్గనైజ్ చేయాలి. ఆ సిస్టమ్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలంటే ఆ గోల్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కొట్టాలంతే. అది. నెక్స్ట్, అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అమంగ్ ఈచ్ వన్ ఆఫ్ ద సపరేట్ ప్రాసెసెస్. అంటే ఏంద్రా అంటే ఇప్పుడు ఒక సిస్టంలో ఒకటే ప్రాసెస్ నడవదు. ఒక 20-30 ప్రాసెస్లు, ఎన్ని ప్రాసెస్లు అయితే అన్ని ప్రాసెస్లు నడుస్తాయి, ఓకేనా? ఆ ప్రాసెస్లన్నీ ఒక రిలేషన్షిప్, ఆ ప్రాసెస్లన్నీ అండర్స్టాండ్ కావాలి. అంటే ఆ ప్రాసెస్లన్నీ ఎట్లా నడుస్తున్నాయి, వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, అవన్నీ అండర్స్టాండ్ చేసుకొని ప్రాపర్గా నీకు ఇన్ఫార్మ్గా ఉంటేనే, నీకు ఆల్రెడీ చెప్పినాం అందరు కనెక్టెడ్ ఉన్నారు, వర్క్ టుగెదర్ ఉన్నారు. కనెక్టెడ్ అంటే ఏంది? ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, అంతే. ఈ సబ్ సిస్టమ్స్ అన్ని ప్రాపర్గా అన్నిటికీ తెలుసుకుంటేనే నీకు ఆ సిస్టమ్ అప్రోచ్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, నెక్స్ట్, కంటిన్యూస్లీ ఎక్స్పాండ్ ద సిస్టమ్ త్రూ రెస్పాండింగ్ గోల్ మెజర్మెంట్ అండ్ రెగ్యులర్ సిస్టమ్ ఎవాల్యుయేషన్. నువ్వు ఎట్లా చేస్తావు అంటే బేసిక్గా సిస్టమ్ని ఎట్లా ఎక్స్పాండ్ చేస్తావు, రిపోర్ట్ చేయాలి. నువ్వు ఎట్లా జనరల్గా ఇప్పుడు రిపోర్ట్ అంటే ఏంది? ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా, ఓకేనా? చిన్నప్పుడు మార్కులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అట్లా రిపోర్టింగ్ చేయాలి. గోల్ మెజర్మెంట్ చేసుకోవాలి. అంటే నువ్వు ఇంకెంత దూరం, నీ గోల్ని ఎంత దూరంలో నువ్వు అచీవ్ చేయడానికి సిస్టమ్ ఎవాల్యుయేట్ చేయించుకోవాలి ఎప్పటికప్పుడు, ఓకేనా? ఇదంతా చేయించుకుంటే నీకు సిస్టమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్, ఎవాల్యుయేట్ ద రీసోర్సెస్ దట్ విల్ బి రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ప్రాసెసెస్ అండ్ టు డిటర్మైన్ రీసోర్స్ కన్స్ట్రెంట్స్ విత్ ఇన్ ద సిస్టమ్. నీకు ఏంద్రా అంటే నువ్వు రీసోర్సెస్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎందుకు? నీకు ఒకవేళ ఏదైనా కన్స్ట్రెంట్స్ ఉంటే తెలుసుకోవడానికి, ప్లస్ నీకు ఏదైనా ఇంప్లిమెంట్ ప్రాసెసెస్ ఏమైనా ఇంప్లిమెంట్ చేసినావు అనుకో అవి తెలుసుకోవడానికి. ఓకే, ఇవన్నీ చేస్తేనే నీకు సిస్టమ్ అప్రోచ్ అనేది వస్తుంది, ఓకేనా? నెక్స్ట్, ఆర్గనైజింగ్ ఫర్ క్వాలిటీ ఇంప్లిమెంటేషన్. నీ క్వాలిటీ ఇంప్లిమెంటేషన్కి ఆర్గనైజింగ్ ఏంది? Developing an organizational structure to support your company's quality improvement efforts is an essential element for success. సోదిరా అరే, దీనికంటే సోది నేను ఇప్పుడు బేసిక్ నీకు సింపుల్గా చెప్తారా, ఓకేనా? నీకు క్వాలిటీ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ తెచ్చుకోవడానికి దాని మీదనే నువ్వు ఆర్గనైజేషన్ అనేది మొత్తం దాని స్ట్రక్చర్ దాని మీదనే బేస్ అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే సింపుల్, నీ క్వాలిటీ ఇంప్లిమెంటేషన్ అనేది వస్తుంది. అంటే ఏంది? క్వాలిటీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. నీకు ఆ క్వాలిటీ ప్రొవైడ్ చేయడం మీదనే నువ్వు ఆర్గనైజేషన్ మొత్తం స్ట్రక్చర్ చేయాలి. దాన్ని మొత్తం దాని మీదనే బేస్ చేయాలి. అది. నెక్స్ట్, ఇంప్లిమెంటింగ్ టీక్యూఎం ఈజ్ ద బెస్ట్ వే ఫర్ అ కంపెనీ టు ఆర్గనైజ్ క్వాలిటీ ఇంప్లిమెంటేషన్. టీక్యూఎం యూజ్ చేయాలి. టు ఆర్గనైజ్ ఫర్ క్వాలిటీ ఇంప్లిమెంటేషన్ ఇట్ టేక్స్ టైమ్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్. కొంచెం టైం పడుతుంది, నువ్వు ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కాకపోతే క్వాలిటీ ఇంప్లిమెంటేషన్ వచ్చిందనుకో ఆ కంపెనీ ఆకాశాల్లోకి వెళ్ళిపోతుంది.
Okay, it needs full support from top management, changes in company and culture, and employees learning new skills. నీకు ఎంప్లాయీస్ అనేటోళ్ళు కొత్త న్యూ స్కిల్స్ నేర్చుకోవాలి, టాప్ మేనేజ్మెంట్ దీనికి సపోర్ట్ ఉండాలి. ఒకవేళ ఏదైనా చేంజెస్ కల్చర్లో లేకపోతే కంపెనీ ఏదైనా చేంజెస్ కావాలంటే అవన్నీ చెయ్యాలి. అప్పుడే నీకు క్వాలిటీ ఇంప్లిమెంటేషన్ వస్తుంది, లేకపోతే రాదు. Important factors for organization quality: employee commitment, developing quality culture, customer centric focus on key activities like different key areas that need improvement. Next, process improvement, process ni improvement చేసుకునేటట్టు ఉండాలి. Effective control, set quality standards and check them. Okay, next, making the transition from a traditional to a TQM organization. To move from a traditional approach to a TQM approach, a company needs to change the way it works. Already ఇప్పుడు డిస్కస్ చేసినాం. ఓకేనా, ట్రెడిషనల్ అంటే ఏంది, ఓల్డ్ మెథడ్ అంటే ఏంది. ఇన్ అ ట్రెడిషనల్ కంపెనీ ద స్ట్రక్చర్ లుక్స్ లైక్ అ పిరమిడ్ విత్ టాప్ మేనేజ్మెంట్ హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది, మిడిల్ ఫంక్షనల్ మేనేజ్మెంట్ సూపర్వైజ్ వర్క్ వీళ్ళందరూ ఉండేది, సూపర్వైజర్స్ వర్క్, వీళ్ళేమో డెసిషన్ తీసుకుంటారు. ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ మేనేజర్స్ ఎంప్లాయీస్ ఎప్పుడు బాటంలో ఉంటారు, దే డూ యాక్చువల్ వర్క్. ఓకే, ఇట్లా ఉండద్దు, దీనికి ఆపోజిట్ ఉండాలి. దిస్ మెథడ్ ఈస్ టాప్ డౌన్, మీనింగ్ డెసిషన్స్ కమ్ ఫ్రమ్ ద టాప్, ఎంప్లాయీస్ జస్ట్ ఫాలో ఆర్డర్స్. నెక్స్ట్, ఇది ఓల్డ్ మెథడ్కి ఇది డయాగ్రామ్ ఇట్లుంటుంది అనమాట. వీళ్ళు టాప్ ప్రయారిటీ, వీళ్ళు లీస్ట్ ప్రయారిటీ. కానీ టీక్యూఎంలో ఇట్లుంటుంది, ఎగ్జాక్ట్లీ ఉల్టా ఉంటుంది. విత్ ఎక్స్ట్రా ఏంద్రా అంటే కస్టమర్స్ ఉంటారు, ఇది ఎగ్జాక్ట్లీ ఉల్టా ఉంటుంది. ఇన్ టీక్యూఎం ద స్ట్రక్చర్ ఈజ్ రివర్స్డ్, మీనింగ్ కస్టమర్స్ ఆర్ టాప్ ప్రయారిటీ, మోస్ట్ ఇంపార్టెంట్. ఎంప్లాయీస్ కమ్ నెక్స్ట్, దే డైరెక్ట్లీ సర్వ్ కస్టమర్స్. ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ అండ్ మేనేజర్స్ సపోర్ట్ ఎంప్లాయీస్, వీళ్ళు ఎంప్లాయీస్ని సపోర్ట్ చేయడానికి ఉంటారు. టాప్ మేనేజ్మెంట్ ఈజ్ అట్ బాటమ్ అండ్ దే గైడ్ ఎవ్రీ వన్, అందరినీ గైడ్ చేస్తారు. అది దిస్ మెథడ్ ఈస్ బాటమ్ అప్, మెయింటైనింగ్ మీనింగ్ ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్ గివ్ ఫీడ్బ్యాక్ అండ్ డెసిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఇదేంటి అంటే బాటమ్ అప్ అంటారు, ఎందుకంటే అప్ బాటమ్, టాప్ బాటమ్ అప్ అయింది. ఓకే, మీనింగ్ ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్ గివ్ ఫీడ్బ్యాక్. ఇక్కడ ఏంద్రా అంటే కస్టమర్స్ ఇంక ఎంప్లాయీస్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అక్కడలాగా మేనేజర్స్ వచ్చి ఇది బాగాలేదు, నువ్వు అట్లా చేయి ఇట్లా చేయని నీ మీద నూకరు. ఓకేనా, అప్పుడు ఏం చేస్తారు, దాన్ని పట్టుకొని డెసిషన్స్ అనేవి మేడ్ అవుతాయి, దేని మీద, క్వాలిటీ మీద, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ దీంట్లో. నెక్స్ట్, స్విచ్చింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు న్యూ బెనిఫిట్స్. ఓల్డ్ టు న్యూ అయితే బెనిఫిట్స్ ఏముంటాయి, హయ్యర్ మార్కెట్ షేర్ వస్తుంది, అఫ్ కోర్స్ మోర్ కస్టమర్స్ వస్తారు, బెటర్ ప్రోడక్ట్స్ వస్తాయి, సర్వీస్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ ఉంటుంది, ఎందుకంటే వెన్ దే ఆర్ హ్యాపీ ఎంప్లాయీస్ దే గివ్ మోర్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్, ఇంప్రూవ్ ప్రాఫిటబిలిటీ, ఎందుకంటే కస్టమర్స్ హ్యాపీ కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అది ఓకే. నెక్స్ట్ ఈస్ క్వాలిటీ సర్కిల్స్. క్వాలిటీ సర్కిల్స్ ఏంది, క్వాలిటీ సర్కిల్ ఇస్ ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చెప్పినా నీకు. క్వాలిటీ సర్కిల్స్ అంటే స్మాల్ గ్రూప్, ఇప్పుడు నీ క్లాస్ మొత్తం ఉంది, మీ అందరు ఫ్రెండ్సే, కాకపోతే నీకు చిన్న గ్రూప్ ఉంటుంది, వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ 10 మంది ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. గ్రూప్నే క్వాలిటీ సర్కిల్స్ అంటారు. అంటే ఏంది, వాళ్ళంతలో వాళ్ళు వెరీ క్లోజ్ ఉంటారు, దే ఆర్ లైక్ అ ఫ్యామిలీ. వాళ్ళు ఒకరినొకరు ఐడెంటిఫై చేసుకుంటారు, అనలైజ్ చేసుకుంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే టుగెదర్గా వర్క్ చేసుకొని సొల్యూషన్స్ తీసుకొచ్చుకుంటారు. అది దే ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ టీక్యూఎం బై కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ అండ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. Quality circles are also known as quality control circles and follow a participative management approach. వీళ్ళు పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ అప్రోచ్ని ఫాలో అవుతారు. ఇందులో ఏమవుతుంది అంటే ఎంప్లాయీస్ యాక్టివ్లీ కంట్రిబ్యూట్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకేనా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే బదులు వాళ్ళు ఏం చేస్తారు, యాక్టివ్గా అంటే ఇది వచ్చినా అయితే నేనే సొల్యూషన్ ఇస్తా, నేను చేస్తా అన్నట్టు యాక్టివ్గా కంట్రిబ్యూట్ చేస్తారు. దీని ఆబ్జెక్టివ్స్ ఏంది, ఇంప్రూవ్డ్ క్వాలిటీ అండ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్. నెక్స్ట్, ఇంప్రూవ్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్, డెవలప్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్. నెక్స్ట్, ప్రమోటింగ్ మొరల్ ఆఫ్ ఎంప్లాయీస్, క్రియేటింగ్ అ హ్యాపీ వర్క్ ప్లేస్. వెన్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ, వర్క్ ప్లేస్ ఈజ్ ఆల్సో హ్యాపీ. నెక్స్ట్, దీని మెయిన్ ఫీచర్స్ ఏంది క్వాలిటీ సర్కిల్స్ అంటే వాలంటరీ గ్రూప్స్ ఉంటాయి. ఎవరు నేను ఫోర్స్ చేయరు, అరే నువ్వు చేయిపో లేకపోతే నీ జాబ్లోకి వెళ్ళి వీకేస్తా అని ఎవరు అన్నాను నేను. ఓకేనా. నెక్స్ట్, స్మాల్ సైజ్ ఉంటుంది, జనరల్లీ 6 to 8 మెంబర్స్, దానికంటే ఎక్కువ ఉండరు. నెక్స్ట్, రెగ్యులర్ మీటింగ్స్ ఏమైతే అంటే రెగ్యులర్గా జరుగుతాయి, వన్స్ అ వీక్ అట్లా. నెక్స్ట్, ఇండిపెండెంట్ అజెండా, ప్రాబ్లమ్స్, యాక్షన్స్ వాళ్ళంతలో వాళ్ళే ఇండిపెండెంట్గా అజెండా పెట్టుకొని వాళ్ళే వర్క్ చేస్తారు. ఓకేనా, ఆర్గనైజేషన్ యొక్క అజెండాతో సంబంధం లేదు, వాళ్ళు పర్సనల్ గోల్ సెట్ చేసుకుంటారు, వాళ్ళు టీం వర్క్ లాగా పని చేస్తారు. నెక్స్ట్, క్వాలిటీ ఫోకస్డ్ ఉంటారు. ఓకే.
నెక్స్ట్ క్వాలిటీ సర్కిల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంది? కాస్ట్ రిడక్షన్, ఇంప్రూవ్డ్ క్వాలిటీ, ఇంక్రీజ్ టీమ్ వర్క్, ఇంక్రీజ్ సేఫ్టీ, ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ, బెటర్ మ్యూచువల్ ట్రస్ట్. ఓకే, స్టెప్స్ ఫర్ లాంచింగ్ క్వాలిటీ సర్కిల్ ప్రోగ్రామ్. నువ్వు ఒక క్వాలిటీ సర్కిల్ ప్రోగ్రామ్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నావు. దానికి స్టెప్స్ ఏంద్రా అంటే, ఫస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ మేనేజ్మెంట్ పర్సనల్. ఫస్ట్ సీనియర్ మేనేజ్మెంట్ పర్సనల్కి నువ్వు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. దాని తర్వాత మేనేజర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్కి ఇవ్వాలి. దాని తర్వాత సెలెక్టెడ్ సూపర్వైజర్స్కి ఇవ్వాలి. దాని తర్వాత వర్కర్స్కి ఇవ్వాలి సెలెక్టెడ్ ఏరియా. ఈ వర్కర్స్ల నుంచి ఏంది ఫార్మేషన్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయి. మినిమం 2, మ్యాక్సిమం 8, మ్యాక్సిమం 4 ఫార్మేషన్ ఆఫ్ సర్కిల్. నెక్స్ట్ గ్రూప్ ట్రైనింగ్ ఆఫ్ ఫెసిలిటేటర్స్ అంటే ఏంది? ట్రైనింగ్ ఆఫ్ ఫెసిలిటేటర్స్ అంటే వీళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రాపర్గా ఎట్లా వస్తారు ఏంది అదంతా. నెక్స్ట్ లీడర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ గ్రూప్లో లీడరు లేకపోతే మొత్తం దానికి లీడరు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. దేని గురించి? క్వాలిటీ సర్కిల్ గురించి. ఎట్లా పని చేస్తుంది, వాళ్ళని డిస్టర్బ్ చేయదు, వాళ్ళంతా వాళ్ళు పని చేసుకుంటారు, ఎట్లా పని చేసుకుంటారు ఏంది, ఎట్లా నడుస్తుంది, లోపల డైనామిక్స్ ఏంది, అవంతా ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ క్యూసీ మీటింగ్స్ ఫర్ ప్రాజెక్ట్స్. క్వాలిటీ సర్కిల్ మీటింగ్స్ తీసుకుంటాం ప్రాజెక్ట్స్కి ఎప్పటికప్పుడు. అది క్వాలిటీ సర్కిల్స్ అయిపోయింది. నెక్స్ట్ 7 టూల్స్ ఆఫ్ టీక్యూఎం. టీక్యూఎంలో 7 టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏంది? ఫస్ట్ టూల్ ఈ డయాగ్రామ్ గుర్తుంచుకో, గీకోషి. గీకి వేసినావు అనుకో వాడు మార్కులు వేసారు, ఇది చూసి మార్కులు వేస్తారు నీకు. నువ్వు లోపల ఏం రాసినా అవసరం లేదు వానికి. నీకు ఫస్ట్ స్ట్రాటిఫికేషన్ అంటే సార్టింగ్ డేటా ఇంటూ గ్రూప్స్. సింపుల్గా చెప్తా, ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ డేటా ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ కామన్ ఫీచర్స్ టు ఫైండ్ ప్యాటర్న్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఆమ్నివోర్స్, హర్బివోర్స్ అని ఇట్లా ఉంటాయి. కార్నివోర్స్ అని అంటే ఏంది? ఓన్లీ మీట్ తింటాయి. ఆమ్నివోర్స్ అంటే ఏంది? వెజ్ నాన్ వెజ్ రెండు తింటాయి. అదే హర్బివోర్స్ అనుకో ఓన్లీ గ్రాస్ ఇట్లా అవి తింటాయి వెజ్. ఇట్లా నువ్వు డిఫరెంట్ వాటి కామన్ ఫీచర్స్ని తట్టుకొని వాటిని డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుందంటే అందులో ఆ డేటాని అందులో క్లాసిఫై చేయొచ్చు మనం. దానివల్ల ఏమవుతుందిరా అంటే, ఇట్ కెన్ హెల్ప్ యూ డిటర్మైన్ ఇట్స్ మీనింగ్, రివీలింగ్ ప్యాటర్న్స్ దట్ మైట్ నాట్ అదర్వైజ్ బి విజిబుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, నీకు ఎలిఫెంట్ ఉంది, అవునా? ఒక ఎలిఫెంట్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా, సారీ వేరే ఎగ్జాంపుల్ చెప్తా. ఒక టైగర్ ఉంది, ఓకే, ఒక బేర్ ఉంది. ఇవి రెండింటికి తేడా ఏంది అని అడుగుతావు. తేడా ఏంది చెప్పు నాకు, ఎవరికి తెలుసు తేడా? ఇప్పుడు 2 యానిమల్స్ అంటావు, 2 క్లాస్ ఉన్నాయి అంటావు, రెండింటికి టీత్ ఉందంటావు, అట్లా వస్తుంది. అంటే మనకు విజిబుల్ లేదు. నువ్వు అదే స్ట్రాటిఫికేషన్ యూజ్ చేసుకొని వీటిని గ్రూప్స్లా డివైడ్ చేసినావు అనుకో, లైక్ ఇట్ ఈస్ అ కార్నివోర్, ఇట్ ఈస్ అ ఆమ్నివోర్. అప్పుడు ఏం చెప్తావు? ఓ ఇట్ ఓన్లీ ఈట్స్ మీట్, గ్రాస్ తినదు. ఇదేంది? వెజ్ తింటుంది, నాన్ వెజ్ తింటుంది మనలాగా, అట్లా. ఓకేనా? Stratification analysis let you make sense of data before, during and after its collection. Okay, next, run and control charts. Run chart shows how something changes over time. Run charts ఏం చూపిస్తారా అంటే, ఒక థింగ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది ఓవర్ ద టైం. అదే కంట్రోల్ చార్ట్ అనుకో, ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్, బట్ దాని యాక్సెప్టబుల్ లిమిట్స్ కూడా చూపిస్తుంది. అంటే అది నార్మల్ లేకపోతే నీడ్స్ ఫిక్సింగ్ అని, అంతే. నెక్స్ట్ చెక్ షీట్స్ అంటే ఏంది? రికార్డింగ్ డేటా ఈజీలీ. ఏంది? చెక్ షీట్స్ ఇస్ అ సింపుల్ ఫామ్, అదొక ఫామ్ వేర్ డేటా ఈజ్ రికార్డెడ్ ఇన్ అ స్ట్రక్చర్డ్ వే టు క్విక్లీ అండర్స్టాండ్ ద ఇష్యూ. ఒక స్ట్రక్చర్డ్ వేలో నువ్వు మొత్తం డేటాని రికార్డ్ చేసుకున్నావు అనుకో, నీకు ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఏందనేది నీకు ఈజీగా అర్థమైపోతుంది. అది ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ఒక లెక్కలు ఉన్నాయి, నీకు రిటర్న్స్ అవన్నీ నువ్వు ఒక షీట్లో వేసుకుంటావు. అప్పుడు ఏమైతే నీకు ప్రాపర్గా మ్యాథ్స్ అనేది వచ్చేస్తుంది, ఎక్కడ పోయింది, ఎక్కడ వచ్చింది, నీ ప్రాఫిట్స్, రిటర్న్స్ అవన్నీ. ఇక్కడ స్కాటర్ డయాగ్రామ్ అంటే చెక్ రిలేషన్షిప్స్ బిట్వీన్ 2 థింగ్స్. ఓకేనా? 2 థింగ్స్తోనే రిలేషన్షిప్స్ చెక్ చేసుకుంటావు. అ గ్రాఫ్ దట్ షోస్ ఇఫ్ వన్ థింగ్ ఎఫెక్ట్స్ అనదర్. ఇక్కడ స్కాటర్ డయాగ్రామ్ లేదురా అంటే, నీకు బేసిక్గా ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ ఏం చేస్తారా అంటే, ఒకటి ఇంకో దాన్ని ఎఫెక్ట్ చేస్తుందా, దాని మీద దీని ప్రభావం ఉందా అనేది చూపిస్తుంది, అంతే. ఓకేనా? హిస్టోగ్రామ్ ఏం చేస్తుంది? అండర్స్టాండింగ్ లార్జ్ డేటా. ఒక బార్ చార్ట్ ఉంటుంది, దట్ షోస్ హౌ ఆఫెన్ సంథింగ్ హ్యాపెన్స్ బేస్డ్ ఆన్ హిస్టరీ. ఒక హిస్టరీ డేటా యూజ్ చేసుకొని, పాస్ట్ డేటా యూజ్ చేసుకొని ఒకటి ఎంత ఆఫెన్గా అవుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. హేలీస్ కామెట్ అని ఒకటి ఉంటుంది, ఎవ్రీ 72 years వస్తుంది. ఎట్లా తెలుసు మనకు 72 years వస్తుంది అంటే, నీకు పాత డేటా చూసుకున్నాం, అన్ని ఏ ఇయర్స్లో వస్తున్నాయో చూసుకున్నాం, వాటిలో ఏం కామన్ ఉంది, 72 years ఉంది కామన్. ఓకే, అయితే ఏంది, 72 years ఒకసారి వస్తుంది అని చెప్పిండు అట్లా. నెక్స్ట్, పరెటో డయాగ్రామ్, ఫైండింగ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. పరెటో డయాగ్రామ్ అంటే అది ఒక చార్ట్. ఇట్ ఈస్ ద చార్ట్ దట్ హెల్ప్స్ ఐడెంటిఫై మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ బై షోయింగ్ విచ్ ఇష్యూస్ హ్యాపెన్ ద మోస్ట్.
ఇక్కడ ఏంద్రా అంటే ఓన్లీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ ఇస్తుంది. ఎట్లా, ఏదైతే మోస్ట్ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా అయ్యే ప్రాబ్లమ్స్, బిగ్గెస్ట్గా ఇంపాక్ట్ చేసే ప్రాబ్లమ్స్, వాటిని ఆ చార్ట్ యూజ్ చేసుకొని ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ ఫిష్ బోన్ డయాగ్రామ్ అంటే ఫైండింగ్ రూట్ కాజ్ ఏంది, ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం యొక్క నీకు కాజ్ ఏంది, ఓకేనా. ఆ డయాగ్రామ్ దట్ హెల్ప్స్ ఫైండ్ ఆల్ పాసిబుల్ రీజన్స్, అంటే ఏంది కాజెస్ ఫర్ అ ప్రాబ్లమ్ దట్ సో ఇట్ కెన్ బి ఫిక్స్డ్, ఫర్ అన్ ఎఫెక్ట్ దట్ సో ఇట్ కెన్ బి ఫిక్స్డ్, అది ఫిక్స్ చేయడానికి ఇది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ చెక్ షీట్స్ అంటే ఇట్ ఈస్ అ ఫార్మ్ దట్ ఈస్ యూస్ టు రికార్డ్ అండ్ ఎగ్జామిన్ డేటా ఇన్ అన్ ఈజీ వే. ఒక ఈజీ వేలో నువ్వు ఒక ఫామ్ని యూజ్ చేస్తాం. ఆ ఫామ్ ఏంద్రా అంటే ఇట్ ఈస్ యూస్ టు రికార్డ్ అండ్ ఎగ్జామిన్ డేటా, అంతే సింపుల్. నువ్వు ఆ డేటాని రికార్డ్ చేసుకోవడానికి, దాన్ని ఎగ్జామిన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇట్ హెల్ప్స్ టీమ్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ వితౌట్ నీడింగ్ ఎనీ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు మనకు, అందులో ఉన్నది చూసుకుంటాం, డేటాను చూసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం అంతే. This methods ensures that the collected data is organized and useful for analysis. అంటే ఏంది, నీకు ఆ కలెక్టెడ్ డేటా అనేది నీకు ఆర్గనైజ్డ్గా ఉంది, ప్లస్ అనాలిసిస్కి యూజ్ అయ్యేటట్టు ఎన్ష్యూర్ చేసుకుంటాం అంతే. ఎగ్జాంపుల్ చూసుకో, ఇమాజిన్ యువర్ ఓన్ బేకరీ అండ్ కస్టమర్స్ sometimes complain about issues with their orders. ఏదైనా ఆర్డర్స్ కోసం కంప్లైంట్స్ వచ్చినాయి, యూ కెన్ యూజ్ అ చెక్ షీట్ టు ట్రాక్ కంప్లైంట్స్ లైక్ is it a wrong order, or is it late delivery, or is it missing item, or an overbaked item. అట్లా అది చూసుకుంటున్నాను. Steps to create a check sheet. First, identify the purpose. Decide what information to collect and why. Decide who will collect the data. Decide how long data will be collected. ఈ మూడు డిసైడ్ చేసుకుంటే నీకు పర్పస్ వచ్చేస్తుంది. నెక్స్ట్, డిజైన్ ద చెక్ షీట్స్. మేక్ అ టేబుల్ విత్ కేటగిరీస్ ఆన్ ద లెఫ్ట్ అండ్ యాడ్ కాలమ్స్ ఫర్ టైమ్, డేట్ ఆన్ టాప్లో ఏంది టైము, డేట్, లెఫ్ట్లో ఏం చేస్తున్నావు అంటే కేటగిరీస్, అంతే. ఈ కేటగిరీస్ ఇక్కడ రాసుకుంటావు, టైము, డేటు, ఎప్పుడైంది, ఇదంతా రాసుకుంటావు అంతే, ఓకేనా. నెక్స్ట్, రికార్డ్ డేటా అయింది. ఎవ్రీ టైమ్ అన్ ఈవెంట్ హ్యాపెన్స్, ప్రతి ఒక్కసారి ఎప్పుడైతే ఈవెంట్ అనేది అవుతుందో మార్క్ ఇట్ ఆన్ ద షీట్ ఇమీడియట్లీ, షీట్ మీద అప్పుడప్పుడు మార్క్ చేసేసుకోవాలి. అండ్ కీప్ ఇట్ అక్యురేట్ అండ్ క్లియర్, అక్యురేట్ ఉండాలి, క్లియర్ ఉండాలి. నెక్స్ట్, సమ్మరైజ్ డేటాని సమ్మరైజ్ చేయాలి. ఎట్లా, అట్ ద ఎండ్ ఆఫ్ పీరియడ్ కౌంట్ ద మార్క్స్ ఇన్ ఈచ్ కేటగిరీ, ఓకేనా. ఒక పీరియడ్ అయిపోయింది, ప్రతి ఒక్క కేటగిరీలో మార్క్స్ అనేవి నువ్వు కౌంట్ చేసుకో. ఫౌండ్ అవుట్ విచ్ ఇష్యూస్ హ్యాపెన్ మోస్ట్ ఆఫెన్. మార్క్ ఇట్ ఆన్ ద షీట్ అంటే ఇగో ఇట్లా 1 2 3 4 5 ఇట్లా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ ప్రాబ్లం, ఏ ఇష్యూ అనేది ఎక్కువ అయిపోయింది అనేది నువ్వు సమ్మరైజ్ చేసుకోవచ్చు. అది చెక్ షీట్. నీకు బేసిక్గా చెక్ షీట్ అంటే ఏం లేదు, నువ్వు అటెండెన్స్ ఫామ్ ఉంటుందా, యాబ్సెంట్ ప్రజెంట్ ఇట్లా వేసుకుంటూ వెళ్తారా, దాని టైపే ఉంటుంది అంతే, ఓకేనా. స్కాటర్ డయాగ్రామ్. ఇట్ గ్రాఫికల్లీ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్ యూజింగ్ క్వాంటిటేటివ్ డేటా. అంటే ఏంది క్వాంటిటేటివ్ డేటా అంటే న్యూమరికల్ డేటా. అది ఏం చేస్తారు అంటే గ్రాఫికల్ రిప్రజెంట్ చేస్తారు రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అండ్ క్వాలిటీ కంట్రోల్, అనలైజింగ్ ప్రొడక్షన్ డిఫెక్ట్స్ అండ్ అండర్స్టాండింగ్ ట్రెండ్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, ప్రొడక్షన్ ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే లేకపోతే క్వాలిటీ కంట్రోల్ కోసం స్కాటర్ డయాగ్రామ్ యూస్ఫుల్. స్టెప్స్ టు కన్సర్న్ ఏంది, ఫస్ట్ కలెక్ట్ డేటా సెట్, ఓకేనా. గ్యాదర్ న్యూమరికల్ డేటా రిలేటెడ్ టు టూ వేరియబుల్స్. లైక్ ఎగ్జాంపుల్ ఏంద్రా అంటే ప్రొడక్షన్ టైం వర్సెస్ డిఫెక్ట్స్. ఇట్లా నువ్వు టూ వేరియబుల్స్ని తీసుకో. డ్రా యాక్సిస్ అండ్ లేబుల్ వేరియబుల్స్. ఎక్స్ యాక్సిస్ ఏంది, ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకోవాలి, వై యాక్సిస్లో ఏమో డిపెండెంట్ వేరియబుల్ తీసుకోవాలి. దిస్ ఇస్ ఫిక్స్ ఎప్పుడు. నెక్స్ట్, ప్లాట్ డేటా పాయింట్స్. ఈచ్ డేటా పేర్ ఇస్ ప్లాటెడ్ యాజ్ అ డాట్ ఆన్ ద గ్రాఫ్. డేటా పేర్ని ఎట్లా ప్లాట్ చేస్తావు, డాట్ లాగా ప్లాట్ చేస్తావు గ్రాఫ్ పైన, ఓకే. నెక్స్ట్, ఇంటర్ప్రెట్ ద డయాగ్రామ్ని ఇంటర్ప్రెట్ చేయాలి. అనలైజ్ ప్యాటర్న్స్ అండ్ డిటర్మైన్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్. ఎగ్జాంపుల్, ప్యాటర్న్స్ ఆఫ్ స్కాటర్ డయాగ్రామ్. 5 టైప్స్ ఉంటాయి ప్యాటర్న్స్, ఏందో చూద్దాం. ఫస్ట్, పాజిటివ్ కోరిలేషన్. ఎక్స్ ఇంక్రీజ్ అయితే వై ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది. లైక్ మోర్ ట్రైనింగ్ ఇస్తే బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది, ఇగో దానికి ఈ గ్రాఫ్ ఉంటుంది. నెగటివ్ కోరిలేషన్ అనుకో, ఎక్స్ ఇంక్రీజ్ అయితే వై డిక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒకవేళ మోర్ డిఫెక్ట్స్ ఉంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ తగ్గుతుంది, దానికి ఇది. నెక్స్ట్, కోరిలేషన్స్ ఏంది, నో కోరిలేషన్స్, నో క్లియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, ఇట్లా ఉంటుంది. అప్పుడు ర్యాండమ్ ప్యాటర్న్స్ ఏమైనా ఉంటే దానికి, ఓకే. ఇంకా చూద్దాం. కోరిలేషన్ బై స్ట్రాటిఫికేషన్ అంటే ఏంది, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కాజ్ సేమ్ రిజల్ట్. ఏదన్నా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2-3 ఫ్యాక్టర్స్, అవన్నీ ఒకటే రిజల్ట్ ఇచ్చినప్పుడు ఇది వాడతాం. ఇందులో ఏంది, నీకు ఇగో
ఈ పెద్ద ఉండి ఒక చుక్కలు ఉన్నాయి. ఇవి రెండు ఏంది డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఓకేనా. నెక్స్ట్ కర్విలీనియర్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ స్ట్రైట్ బట్ కర్వ్డ్. అంటే ఏంది, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయింది అనుకో ఇనిషియల్లీ, బట్ డ్రాప్ జస్ట్ ఆఫ్టర్ అ లిమిట్. ఒక లిమిట్ దాటినాక ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ ఇంక్రీజ్ ఉన్న తర్వాత తగ్గిపోతుంది. అంటే ఎట్లుంటుంది, ఇట్లుంటుంది కర్వ్ అది. ఓకే. నెక్స్ట్ ఇషికావా డయాగ్రామ్. ఇషికావా డయాగ్రామ్ అంటే ఏంది, ఇషికావా డయాగ్రామ్ అంటే ఏం లేదు, ఫిష్ డయాగ్రామ్. ఫిష్ నువ్వు చిన్నప్పుడు గీస్తుంటావు ఫిష్, అదే ఈ డయాగ్రామ్. ఇట్ ఈస్ ఆల్సో ఫిష్ బోన్ డయాగ్రామ్, కాజ్ అండ్ ఎఫెక్ట్ డయాగ్రామ్. ప్రాబ్లం అనేది హెడ్ పార్ట్లో ఉంటుంది ఫిష్కి. ఓకేనా. కాజెస్ అనేవి బోన్స్ ఫిష్వి, ఇవేమో స్పైన్ బోన్, ఇవేమో పక్క బోన్స్ ఇట్లా. ఓకే. ఇది డయాగ్రామ్ డెవలప్డ్ బై కౌరు ఇషికావా అనేటో డెవలప్ చేసిండు. దిస్ డయాగ్రామ్ ఈజ్ యూస్ టు అనలైజ్ కాజెస్ ఆఫ్ అ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్ ఆ ఎఫెక్ట్ యొక్క కాజెస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ విజువల్లీ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ కాజెస్. ద షేప్ ఆఫ్ అ డయాగ్రామ్ లుక్స్ లైక్ అ ఫిష్ స్కెల్టన్, హెన్స్ ద నేమ్. హెల్ప్స్ టీమ్స్ ఐడెంటిఫై రూట్ కాజెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ సొల్యూషన్స్. రూట్ కాజెస్ని కనుక్కోవడానికి హెల్ప్ చేస్తే ఇంకా దానికి సొల్యూషన్స్ కూడా ఫైండ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అది. ఓకే. కన్స్ట్రక్షన్కి స్టెప్స్. ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అట్ ద రైట్ సైడ్, హెడ్ దగ్గర. దాని తర్వాత డిటర్మైన్ మెయిన్ కాజెస్ కేటగిరీస్. 3 కేటగిరీస్ ఉంటాయి, 4Ms, 4Ps, 4Ss. ఆ కేటగిరీస్ ఏంది, 4Msలోనూ మెషిన్స్, మెథడ్స్, మెటీరియల్స్, మ్యాన్ పవర్. వీటి వల్ల రావచ్చు ప్రాబ్లం. లేకపోతే 4Ps లైక్ ప్లేసెస్, ప్రొసీజర్స్, పీపుల్స్ అండ్ పాలసీస్. వీళ్ళు అన్న రావచ్చు ప్రాబ్లం. లేకపోతే 4Ss సరౌండింగ్స్, సప్లయర్స్, సిస్టమ్స్, స్కిల్స్. వీటి వల్ల రావచ్చు. ఇవి కేటగిరీస్ అనమాట, కాస్ కేటగిరీస్. నెక్స్ట్ బ్రెయిన్ స్టామ్ ఆల్ పాసిబుల్ కాజెస్. ఏవేవి రావచ్చు అవన్నీ బ్రెయిన్ స్టామ్ చేయి. దాని తర్వాత హైలైట్ క్రిటికల్ కాజెస్. అనలైజ్ చేసి ప్రాబ్లంకి తగ్గట్టు ఏవైతే క్రిటికల్ కాజెస్ ఉన్నాయో వీటిని హైలైట్ చేయి. దాని తర్వాత వాటిని రివ్యూ చేసినావు అనుకో, రూట్ కాజ్ అనేది నీకు దొరకబట్టచ్చును. డిటర్మైన్ రూట్ కాజ్. కన్ఫర్మ్ ద మోస్ట్ లైక్లీ కాజ్. ఆ రూట్ కాజ్లో మోస్ట్ లైక్లీ కాజ్ని కన్ఫర్మ్ చేసేస్తావు, అంతే అయిపోయింది. దీంతో నువ్వు దాని సొల్యూషన్ కనుక్కొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావు. అది ఫిష్ బోన్ డయాగ్రామ్. ఇషికావా ఏదో డయాగ్రామ్. ఓకే. నెక్స్ట్ పరీటో డయాగ్రామ్ అంటే ఏంది, పరీటో చార్ట్ ఈజ్ అ బార్ చార్ట్ that displays the frequency of different problems or causes in descending order. పరీటో చార్ట్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ బార్ చార్ట్. ఓకేనా. ఆ బార్ చార్ట్లో ఏం డిస్ప్లే అవుతుందా అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అంటే బేసిక్గా ఇగో ఈ ప్రాబ్లం 10 times అయింది, ప్రాబ్లం ఏ. ప్రాబ్లం బి ఏమో 6 times అయింది. ప్రాబ్లం సి ఏమో 5 times అయింది. ప్రాబ్లం డి ఏమో 3 times. ప్రాబ్లం ఈ ఏమో 1 time. ఇట్లా డిసెండింగ్ ఆర్డర్లో నువ్వు బార్ గ్రాఫ్ని వేస్తావు. ఓకేనా. అదే పరీటో చార్ట్లో ఉండేది అది. ఓకే. నెక్స్ట్ it is based on Pareto principle 80-20 rule, which states that 20% of problems come from 80% of problems come from 20% of causes. Okay. This chart helps in identifying the most significant issues that need attention. ఈ చార్ట్లో ఏమవుతుందిరా అంటే సిగ్నిఫికెంట్, ఈ 10 సార్లు రిపీట్ అయింది, ఇది ఎంత సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ చెప్పు. ఈ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ని కనుక్కోవడానికి నీకు వాటికి అటెన్షన్ ఇవ్వడానికి పరీటో డయాగ్రామ్ వాడతాం. ఓకే. Steps to construct a Pareto diagram. First, identify problems and causes. Select a measurement standard. ఒక మెజర్మెంట్ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. చూస్ అ టైం పీరియడ్ అండ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. దేనికి, టు ఐడెంటిఫై మేజర్ ఇష్యూస్ బేస్డ్ ఆన్ సర్వేస్ ఆర్ రిపోర్ట్స్. ఏవి ఎక్కువ వస్తున్నాయి అది మెజర్ చేయడానికి, ఫ్రీక్వెన్సీని మెజర్ చేయడానికి. నెక్స్ట్, కలెక్ట్ అండ్ సమరైజ్ డేటా. క్రియేట్ అ టేబుల్ విత్ 3 columns. ప్రాబ్లమ్ కేటగిరీ, టైప్స్ అండ్ డిఫెక్ట్స్ ఇష్యూస్, ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ అకరెన్సెస్, టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ అంటే ఏంది, ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై టోటల్ మెజర్మెంట్స్ ఇంటూ 100, పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ వెయిట్ టోటల్. ఓకేనా. ఇట్లా నువ్వు కలెక్ట్ అండ్ సమరైజ్ చేసుకోవచ్చు డేటాని. నెక్స్ట్, డ్రా యాక్సెస్ ఆఫ్ పరీటో చార్ట్. హారిజాంటల్ యాక్సిస్ లేనిది రిప్రజెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్ ఇట్లా. నెక్స్ట్, లెఫ్ట్ వర్టికల్ యాక్సిస్ లేనిరా అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ప్రాబ్లమ్, ఫ్రీక్వెన్సీని చూపిస్తాయి ఇక్కడ. నెక్స్ట్, రైట్ వర్టికల్ దాంట్లో ఏం చేస్తారు అంటే రిప్రజెంట్స్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ అకరెన్సెస్. ఎన్నిసార్లు దాని పర్సెంటేజ్ ఎంత, ఎన్నిసార్లు అక్కర్ అవుతుంది, 20% అవుతుందా, 30% అవుతుందా, 100% అవుతుందా, అంటే ప్రతిసారి అవుతుందా అట్లా. ఓకేనా. ప్లాట్ బార్స్ అండ్ క్యూములేటివ్ లైన్. బార్స్ ఆర్ ప్లాటెడ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, లెఫ్ట్ నుంచి రైట్కి నీకు 10, 9, 6, 5, 3, 1 అట్లా వస్తుంది.
నెక్స్ట్ a cumulative percentage line is drawn by connecting dots representing on cumulative percentage. ఇట్లా నువ్వు డాట్ అనేది గీస్తావు. నెక్స్ట్ అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ ద చార్ట్, ఐడెంటిఫై క్రిటికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫోకస్ ఆన్ సాల్వింగ్ కీ ఇష్యూస్ ఫస్ట్. కీ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి చూస్తావు, క్రిటికల్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి చూస్తావు. అది ఓకే. నెక్స్ట్ కెప్నర్ అండ్ ట్రెగో మెథడాలజీ. కెప్నర్ అండ్ ట్రెగో మెథడాలజీ అంటే ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్ బై ఎవాల్యుయేటింగ్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ బేస్డ్ ఆన్ ఇంపార్టెంట్ క్రైటీరియా. ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా మీద నువ్వు డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ని చూసుకుంటావు. డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ చూసుకొని వాటిని ఎవాల్యుయేట్ చేసుకొని డెసిషన్ మేకింగ్కి యూజ్ చేసుకుంటావు. ఓకేనా, డెసిషన్ మేకింగ్కి వాడుకుంటావు. ఇట్ కన్సిడర్స్ బోత్ మస్ట్ హ్యావ్ అండ్ వాంట్ టు హ్యావ్ ఫీచర్స్ టు సెలెక్ట్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్ కన్సిడర్స్ బోత్ మస్ట్ హ్యావ్ అండ్ వాంట్ టు హ్యావ్ ఫీచర్స్. ఏ అంటే ఏంది, దేనికైతే మస్ట్ హ్యావ్ అంటే ఏంది, దానికి మస్ట్ హ్యావ్ ఫీచర్స్ ఏముంటాయి. వాంట్ టు హ్యావ్ ఫీచర్స్ అంటే దానికి ఉండాల్సి, అరే ఇది ఉంటే బాగుంటుండే, ఓకేనా, ఈ కలర్ ఉంటే బాగుంటుండే, ఇట్లా ఉంటే బాగుంటుండే, అవి వాంట్ టు హ్యావ్ ఫీచర్స్. ఇవి రెండింటిని కన్సిడర్ చేసి బెస్ట్ ఆప్షన్ని తీసుకుంటారు అనమాట. దాంట్లో స్టెప్స్ చూద్దాం. ఫస్ట్, చెక్ ద మస్ట్ క్రైటీరియా. ఇఫ్ అన్ ఆప్షన్ డజంట్ మీట్ అ మస్ట్ హ్యావ్ ఫీచర్ ఇట్ ఈస్ ఎలిమినేటెడ్. ఒకవేళ దాన్ని కంపల్సరీ ఉండాలి అన్న క్రైటీరియా లేదనుకో, ఆటోమేటిక్గా దాన్ని ఎలిమినేట్ చేసేస్తాం. నెక్స్ట్, రేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాంట్ క్రైటీరియా. వాంట్ క్రైటీరియా అంటే ఏంది, అసైన్ స్కోర్ ఫ్రమ్ 1 to 10 టు ఈచ్ ప్రిఫర్డ్ ఫీచర్. అంటే ఈ కలర్ కావాలనుకో, నాకు బ్లూ కలర్ కావాలి అంటే దానికి 1 to 10 రేటింగ్ ఇవ్వు. ఓకేనా, దాన్ని బట్టి ఏం చేస్తావు, స్కోర్ ఈచ్ ఆల్టర్నేటివ్ అంటే ఏంది, ఒక్కొక్క ఆల్టర్నేటివ్కి ఈ ఫీచర్కి తగ్గట్టు స్కోర్ ఇవ్వు. ఓకేనా, ఆ స్కోర్ ఇవ్వు అంటే ఏంది, ఇప్పుడు నీకు బ్లూ నాకు 9% కావాలి, 9 దీనికి స్కోర్ ఇచ్చిన బ్లూకి. ఓకేనా, 9 ఇచ్చినాక నువ్వు వేరే చేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇగో ఇది చూసుకో, క్యాల్కులేటెడ్ వెయిట్ స్కోర్ చేయాలి, దాని తర్వాత రెండింటిని మల్టిప్లై చేయాలి, ఈజీ అయిపోతుంది. దాని తర్వాత చూస్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏది హైయెస్ట్ వస్తే దాన్ని చూస్ చేసుకోవాలి. అది ఓకేనా, క్యాల్కులేట్ చూస్ బెస్ట్. దీంతో థర్డ్ యూనిట్ క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఓకే.